వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. డ్యూటీ ఫస్ట్ పాలిటిక్స్ నెక్స్ట్ అని తెలిసినా కూడా కొంతమంది అధికారులు తొత్తులుగా మారడంతో పోలీస్ వ్యవస్థను మస్కబారీలా చేస్తోంది. తాజాగా ఓ డీఎస్పీని తెలంగాణ డీజీపీ సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రముఖ రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వేటు పడడం అక్రమార్కులను ఉలిక్కిపడేలా చేసింది. ఏంటి 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఏం జరిగింది? నాడు పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని అరాచకాలు చేసిన అధికారులు ఒకరొకరుగా బయటపడుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10ల సంఖ్యలో కీలక పోస్టుల్లోని పోలీస్ ఆఫీసర్ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రణీత్ రావు అనే డీఎస్పీని సస్పెండ్ గురయ్యారు. ఎవరి ప్రణీత్? టార్గెట్ అయ్యేలా చేసిన తప్పిదం ఏంటి అని గమనిస్తే వామ్మో అనాల్సిందే. రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ మార్పులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు డీజీపీ ఆఫీసు ఉత్తర్వులను జారీ చేసింది. ప్రణీత్ రావు ప్రస్తుతం డీజీపీ ఆఫీస్లోనే పనిచేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి డీఎస్పీగా పనిచేస్తూ దాదాపుగా 30 మంది పోలీస్ సిబ్బందితో ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆయనపై ఆరోపణలు కూడా ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్ ట్యాపింగ్లు చేసినట్లుగా ప్రణీత్ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై రాష్ట్ర డీజీపీ చర్యలు తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు సహా మాజీ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా పలు ఫిర్యాదులు అందాయి. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎస్ఐబి సహా ఇతర కీలక విభాగాలపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావుపై అంతర్గత విచారణ జరిపింది. ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన రూల్స్ అతిక్రమించినట్లుగా తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇలాగే ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన మరికొంతమంది అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం కావడం అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తేలా చేస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఒక పార్లమెంట్ పరిధిలో గత 4 ఏళ్లలో 3 సంవత్సరాల పాటు పనిచేసిన వారిని బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టారు. 2021లోనే ఫోన్ ట్యాపింగ్ పై నేటి సీఎం రేవంత్ సైతం ఆరోపణలు చేశారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్పై సైతం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఆయన ఆరోపణలు సైతం చేశారు. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ కీలక నేతల ఫోన్లను ట్యాపరింగ్ చేసినట్లుగా సస్పెన్షన్ కు గురైన డీఎస్పీ ప్రణీత్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో గతంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ప్రణీత్ కుమార్ ను విధుల నుంచి తప్పించారు. ప్రణీత్ రావును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఫిబ్రవరి 4న ఉత్తర్వులను జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై పూర్తి స్థాయి దర్యాప్తులో మరిన్ని విషయాలను వెలుగులోకి రానున్నాయి. ఇక ఫోన్ ట్యాపరింగ్ విషయంలో ప్రణీత్ రావుకి జరిగినటువంటి సస్పెన్షన్ గురించి వివరాలను అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఓవర్ టు యు. ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసిన దుగ్గ్యాల ప్రణీత్ రావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలై ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో ఆయన వ్యవహార శైలిపై పూర్తిగా విచారణ చేయించారు. వ్యక్తిగత ఫోన్లు సైతం ఆయన ట్రాప్ చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి కావచ్చు, వ్యాపార లావాదేవీలు కావచ్చు, రాజకీయ అంశాలు పూర్తిగా అన్ని వీటిలలో ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఆయన కీలక పాత్ర ప్రవేశించారనేది ఆయనపై మొత్తం కూడా విచారణ చేయించారు. దాంట్లో నిజాలు వాస్తవాలు తీరడంతో తాజాగా ఆయన్ను సస్పెండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రణీత్ రావు కేసీఆర్ తో సన్నిహితంగా మెలిగారని, కేసీఆర్ కు గూఢాచారిగా ఆయనపై ఆరోపణలున్నాయి. అలాగే ఎస్ఐబి ఆపరేషన్ల పేరుతో కేసీఆర్
సీఎం గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం పాల్పడాలనే ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు. కేసీఆర్ సూచనల మేరకే ప్రణీత్ రావు ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేశారని పెద్ద దుమారం అయితే రేగింది గతంలో. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు దుగ్గ్యాల ప్రణీత్ రావు నేతృత్వంతో దాదాపు 30 మంది పోలీసులు రాష్ట్ర డీజీపీపై కూడా నిఘా పెట్టారని అన్నారు. చాలా మంది పోలీసు అధికారులు డిపార్ట్మెంట్ లో సమస్యలు ఎదుర్కొంటారని ఆరోపించారు. ప్రభుత్వం మారడంతో ఆయన్ను ఆ పోస్ట్ నుంచి బదిలీ చేశారు. ప్రస్తుతం ఆయన డీజీపీ కార్యాలయంలో పనిచేస్తుండగా తాజాగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వివరించారు. ఇక దాంతో పాటు భారీగా డిఎస్పీల బదిలీలు కూడా జరిగాయి. రాష్ట్రంలో మరోసారి పోలీసు ఉన్నతాధికారులకు బదిలీలు పెద్ద ఎత్తున చర్చలు. ఒకేసారి 47 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దాంట్లో ఇక్కడ ఈ వ్యక్తి ఉండడంతో చర్చనీయాంశంగా మారింది. మొత్తం రాష్ట్ర పోలీస్ శాఖలోనే మార్పులు జరుగుతున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డిఎస్పీగా దుగ్గ్యాల ప్రణీత్ రావుపై కూడా సస్పెన్షన్ అయితే వేయబడింది. మొత్తంగా మరి ఇప్పుడు దీనిపైన పూర్తి నిజాలైతే సేకరించారు. తదుపరి విచారణ చేపడతారు. దీంట్లో ఎవరి పాత్ర ఉంది, దీనికి ముఖ్యంగా ఈ ప్రణీత్ రావు వ్యవహారంలో మరి ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరైనా చేశారు, మరి ఆయన పైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి చర్యలు కూడా తీసుకుంటామని ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాతనే అవినీతి అక్రమార్కుల పైన ఇలాంటి చర్యలు అంటే ఏదైతే జరుగుతుందో సస్పెన్షన్ అంటే బదిలీ నుంచి సస్పెన్షన్ వరకు వెళ్తోంది అంటే దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాలను ఏ విధంగా చూడవచ్చు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాల్లో అయితే చర్యలు అయితే చేపట్టారు. అన్ని శాఖల పైన అయితే దృష్టి సారించారు. సమీక్ష నిర్వహిస్తూ అన్ని గతంలో జరిగిన అవకతవకలన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రణీత్ రావు విషయంతో పాటు ఇంకా దీంట్లో పాత్ర ఎవరెవరు దానిపైన కూడా కూపీలాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. అసలు ఎస్ఐబిలో పనిచేస్తున్న అధికారుల విధులను కూడా మనం తెలుసుకోవాలి. కేవలం ఉగ్ర నేపథ్యం, మావోయిస్టుల ముందస్తు సమాచారం తెలుసుకోవడమే ఈ విభాగంలో విధులు చేపట్టే అధికారుల బాధ్యత. కానీ మసకబారిన రాజకీయాలలో కేసీఆర్ సర్కార్ ఎస్ఐబి అధికారులను బాగానే వాడుకుంది. అడ్డగోలుగా సంపాదన, బెదిరింపులు తమ వైపు తెచ్చుకునేందుకే కొంతమంది అధికారులను ఇందుకోసం ప్రత్యేకంగా నియమించారు. ఎస్ఐబిలో విధులు నిర్వహించే సిబ్బందికి శాలరీలో కొంత అదనంగా ఉంటుంది. దీంతో పాటుగా సీఎం ఇతరత్ర ముఖ్య శాఖలతో నేరుగా సంబంధాలు ఏర్పడడంతో అధికార పార్టీ చెప్పిందే చేస్తూ ఉంటారు. అన్నింటికి మించి సొంత లాభం కూడా ఉపయోగపడడంతో ప్రణీత్ లాంటి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారని చెప్పాలి. అసలు ఎస్ఐబిలో పనిచేస్తున్న అధికారుల విధులను కూడా మనం తెలుసుకోవాలి. కేవలం ఉగ్ర నేపథ్యం, మావోయిస్టుల ముందస్తు సమాచారం తెలుసుకోవడమే ఈ విభాగంలో విధులు చేపట్టే అధికారుల బాధ్యత. కానీ మసకబారిన రాజకీయాలలో కేసీఆర్ సర్కార్ ఎస్ఐబి అధికారులను బాగానే వాడుకుంది. అడ్డగోలుగా సంపాదనలు, బెదిరింపులు తమ వైపు తెచ్చుకునేందుకే కొంతమంది అధికారులను ఇందుకోసం ప్రత్యేకంగా నియమించుకుంటారు. ఎస్ఐబిలోని విధులు నిర్వహించే సిబ్బందికి శాలరీలో కొంత అదనంగా కూడా ఉంటుంది. దీంతో పాటుగా సీఎం ఇతరత్ర ముఖ్య శాఖలతో నేరుగా సంబంధాలు ఏర్పడడంతో అధికార పార్టీ చెప్పిందే చేస్తూ ఉంటారు. అన్నింటికీ మించి సొంత లాభంకు కూడా ఉపయోగపడటంతో ప్రణీత్ లాంటి అధికారుల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారని చెప్పాల్సిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు అందజేస్తారు లైవ్ ద్వారా. అరవింద్ గారు, ఓవర్ టు యు అండి. శిరీష, ప్రధానంగా మొత్తం ఒక కుదుపులాగా చెప్పాలి. గత 10 ఏళ్ల పాలనలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగం చేశారు అనేటటువంటి అంశం దగ్గర నుంచి అనేక విమర్శలు ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట పోలీసులు అక్రమ కేసులు పెట్టి అనేక మందిని వేధించారు అనే దగ్గర నుంచి మొదలు పెడితే చాలా వివాదాలు ఉన్నాయి. గత 10 ఏళ్ల పాలనలో పోలీసు వ్యవస్థ పైనటువంటి ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటికి ఇదొక ముగింపుగా, ఇదొక మొదటి స్టెప్గా చెప్పాలి. అంటే వివాదాలకి ముగింపు, అదే సందర్భంలో చర్యలకి మొదటి స్టెప్గా చెప్పాల్సినటువంటి పరిస్థితి. అంటే
ఒక వ్యక్తి స్వేచ్ఛని హరించేలాగా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టూ ఉన్నటువంటి అనేక వివాదాలు కానీ అంటే కొంతమంది పోలీస్ అధికారుల కళ్ళల్లో ఆనందం చుట్టం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారనేటటువంటి అంశం కానీ ఈ అంశం చుట్టూ ఉన్నటువంటి మరిన్ని వివాదాలు కానీ వీటన్నిటికీ పరిశీలించి చూస్తే కీలకంగా కనిపించేటటువంటి వ్యవహారం ఏంటంటే వ్యక్తి స్వేచ్ఛని భంగం కలిగించేలాగా తీసుకున్నటువంటి చర్య, దీంతోపాటు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాడినటువంటి మెకానిజం. అంటే ఒక దశలో ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అప్పటి ఎంపీ బండి సంజయ్, అప్పటి ఎంపీ ప్లస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈటెల రాజేందర్ అదే రకమైన విమర్శలు చేశారు, రఘునందన్ రావు విమర్శలు చేశారు. వీళ్ళందరితో పాటు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా ఆ రోజు బాధితులుగానే చెప్పబడినటువంటి వాళ్ళు. వీటన్నిటితో పాటు అనేక మంది ఉద్యమకారులు ఈ మాట చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇటీవల కాలంలో మన రాజ్ న్యూస్ లైవ్ షోలోనే చెప్పారు కోదండరామ్, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం, వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ప్రభుత్వం మారిన తర్వాతే వచ్చిందని ఆయన మన లైవ్ షోలో చెప్పినటువంటి పరిస్థితి. వీళ్ళందరి మాటల్ని చూస్తే గత 10 ఏళ్ల పాలనలో ఫోన్ ట్యాపింగ్ని ఒక అస్త్రంగా వాడుకుంది. గత 10 ఏళ్ల కాలంలో తమకి వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేశారు. తమకు వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రశ్నించేటటువంటి దిశగా కేసులు వేయాలనుకున్న లాయర్ల ఫోన్లు ట్యాప్ చేశారు. వీటన్నిటినీ చూస్తే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. అది కొట్టిపారేదైనటువంటి ఆలోచనగా చెప్తారు. అంటే ప్రధాని మోడీ ఫోన్ని సైతం హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్లో కూర్చున్నటువంటి అధికారి ట్యాప్ చేసేటటువంటి అవకాశం, ఆ రకమైనటువంటి టెక్నాలజీ వాడారు అనేటటువంటి అంశం. ఇక పెగాసెస్, ప్రపంచవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్లో పెగాసెస్కి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ సమయంలో పెగాసెస్ వివాదం కూడా తెలంగాణ రాష్ట్రం చుట్టూ తిరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ శాఖ పెగాసెస్ని వాడుతున్నట్టు వివాదం వచ్చింది. వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే ఈ మొత్తం వ్యవహారానికి డొంకకి కారణమైనటువంటి తీగ దొరికిందని భావించాలి. ఇప్పుడు ఏదైతే డిఎస్పీ ఏదైతే సస్పెండ్ అయ్యారో ఈ డిఎస్పీ తోటి ఆగదు అని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ డిఎస్పీతో మొదలైనటువంటి సస్పెన్షన్ల ప్రభావం మరొక 15 మంది 20 మంది ఆఫీసర్ల అంతకంటే ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి మెడకు చుట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కమిషనర్లుగా పనిచేసినటువంటి సిటీ పోలీస్ కమిషనర్లుగా, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా 2 కమిషనర్లుగా పనిచేసినటువంటి అధికారుల చుట్టూ కూడా ఈ వివాదం జరుగుతోంది. వీళ్ళు తమ ప్రయోజనాల కోసం కొంతమంది వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేసి ఆ వ్యాపారవేత్తల లావాదేవీలను ట్రాక్ చేయడం ద్వారా వాళ్ళను ఇబ్బంది పెట్టేటటువంటి నిర్ణయాలు తీసుకున్నారని ఒక ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి వ్యవహారం ఇప్పుడు పోలీస్ శాఖకు వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ ఈ కంప్లైంట్స్ చుట్టూ ఉన్నటువంటి నేపథ్యం కానీ చూస్తే ఇది కనీసం 10-15 మంది ఆఫీసర్లకి మెడకు చుట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొదటి స్టెప్గానే భావించాలి. ఈ డొంకంతా కదలటానికి కారణమైనటువంటి తీగగానే ప్రణీత్ రావు సస్పెన్షన్ని భావించాలి. శిరీష, అరవింద్ గారు, అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గానే మారింది. అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది గత ప్రభుత్వానికి తెలియకుండానే జరిగిందంటారా? ఖచ్చితంగా గత ప్రభుత్వం ఆలోచన మేరకే ఇది జరిగిందనేటటువంటి క్లియర్ కట్ విమర్శలు ఉన్నాయి. అంటే ఒక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే తమ ప్రత్యర్థులకి సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా, వాళ్ళ కదలికల్ని అంచనా వేయటం ద్వారా, వాళ్ళ కదలికల్ని ముందే తెలుసుకోవటం ద్వారా, వాళ్ళని కేసుల్లో ఇరికించడం ద్వారా రకరకాల ప్రయోజనాలు పొందింది గత ప్రభుత్వం అంటూ విమర్శలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలోనే స్టీఫెన్సన్ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు విస్తృతంగా వచ్చినాయి. అది ఒక రాజకీయపరమైనటువంటి వివాదంగా తీసేసినప్పటికీ ఆ తర్వాత వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్నే ట్యాపింగ్ చేశారు అంటూ కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ మీద విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ విమర్శలకి సమాధానానికి చెప్పే క్రమం ఒక పక్కన పెడితే అసలు ప్రధానమైనటువంటి ఆరోపణ రేవంత్ రెడ్డి విషయంలో కూడా వచ్చింది. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారానే రేవంత్ రెడ్డి జన్నాడలో కేటీఆర్ యొక్క ఫామ్ హౌస్ యొక్క వీడియోలు తీసేటటువంటి క్రమంలో, డ్రోన్ ఎగరేసే క్రమంలో ఆయన ట్రాప్ చేశారు అంటూ ఆయన మీద కేసు బుక్ చేశారంటూ ఒక
విస్తృతమైనటువంటి చర్చ ఉంది. ఇట్లా ప్రతి అంశంలోనూ ప్రతి వివాదంలోనూ ఆగుతోంది పోలీస్ శాఖ దగ్గర. ఈ వివాదాలన్నిటికీ కొంతమంది పోలీస్ అధికారుల యొక్క వివాదాస్పదమైన వైఖరి, అలాగే అరవింద్ గారు గత ప్రభుత్వం యొక్క మెప్పు కోసం వాళ్ళని చేసినటువంటి పరిస్థితి, ఆ పోలీస్ అధికారుల కంట్లో పడటం కోసం, ఆ పోలీస్ అధికారుల కళ్ళల్లో ఆనందం చుట్టడం కోసం ఈ ప్రణీత్ రావు లాంటి అధికారులు ఈరోజు బలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్, ఇంకా బ్రిటిష్ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ఇది పవర్ఫుల్ అంటారు, మరి అది నిజమేనా? ఇది వాస్తవంగా ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885లో వచ్చింది, 1885లో వచ్చింది. అప్పటికి ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ ఇండియా పాలనలో చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యాక్ట్ చాలా పవర్ఫుల్ యాక్ట్గా చెప్తారు. అంటే బ్రిటిష్ ఇండియా కాలంలో చేసినటువంటి 2 చట్టాలని చాలా తీవ్రమైనటువంటి చట్టాలుగా, చాలా కఠినమైనటువంటి చట్టాలుగా చెప్తారు. ఎక్కడ అవకాశం లేనటువంటి, అంటే నిందితులు తప్పించుకోవడానికి అవకాశం, అంటే ఈ విషయంలో నిజంగానే అంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేని చట్టాలుగా ఈ 2 చట్టాలు చెప్తారు. 1885లో జరిగినటువంటి బ్రిటిష్ ఇండియాలో జరిగినటువంటి ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కానీ, అదే సందర్భంలో మరొక ఇండియన్ రైల్వేస్ యాక్ట్ కానీ, ఈ 2 యాక్ట్స్ని తర్వాత మనం బ్రిటిష్ పాలన అయిపోయి 1947 ఆగస్టు 15వ తారీఖు మనం స్వాతంత్రం పొందిన తర్వాత ఈ 2 చట్టాలని మనం అడాప్ట్ చేసుకున్నాం. బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి చట్టాలని ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ చట్టాలుగా మనం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అంటే ఇప్పటికి ఆ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ వచ్చేటప్పటికి మొబైల్ ఫోన్ల లేదు, ఫోన్ల వాడకం కూడా చాలా పరిమితమైనటువంటి ఫోన్ల వాడకం. కానీ ఆ చట్టం మాత్రం చాలా కఠినమైనటువంటి చట్టంగా చెప్తారు. ఆ చట్టం యొక్క ఏదైతే ఇంప్లికేషన్స్ ఉంటాయో ఆ చట్ట పరిధిలో కనుక ఒకవేళ నేరం జరిగి ఉంటే చాలా తీవ్రమైనటువంటి శిక్షలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. బెయిల్ రావడం కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు. బీఆర్ఎస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దుబ్బాకలో జరిగిన ఎన్నికల సమయంలో కూడా బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు వచ్చాయి. వాటిపై విచారణ కూడా చేయాలని అప్పట్లో వచ్చిన విమర్శలకు ప్రధాని మోదీ సైతం మౌనం వహించడం కూడా బీఆర్ఎస్ సర్కార్కు ప్లస్ గా మారింది. చివరకు కేసీఆర్ సర్కార్ పై తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు చేయడం అప్పట్లో చర్చగా మారింది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ అంశం నాటి బీఆర్ఎస్ సర్కారుకు మచ్చగానే భావించాలి.